ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు అద్భుతమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపబోతుంది. ముఖ్యంగా 3 రకాల ప్రధాన చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంతో కాలంగా తమకు రావాల్సిన డబ్బు కోసం కలల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న వృద్ధులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇది ఒక నిజమైన ఊరటనిచ్చే పరిణామం అని చెప్పవచ్చు. ఈ ప్రకటన ద్వారా ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని బలమైన సంకేతాన్ని పంపింది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సంచలనమైన విషయం ఏంటంటే, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన చారిత్రాత్మక ఆదేశాలు. పదవి విరమణ చేసిన పెన్షనర్లకు అందాల్సిన అన్ని రకాల బకాయిలను కేవలం 3 నెలల గడువులోపు ఖచ్చితంగా చెల్లించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను మరియు సంబంధిత శాఖలను ఆదేశించింది. ఒక ఉద్యోగి తన జీవితకాలం అంటే సుమారు 30 నుండి 35 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవ చేసి చివరిలో విశ్రాంతి తీసుకునే సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడటం ఏమాత్రం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానం ఇచ్చిన ఈ గడువు కారణంగా ఇకపై ప్రభుత్వం కాలయాపన చేసే అవకాశం లేకుండా పోయింది. హైకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న ప్రయోజనాల జాబితాను ఒకసారి మనం నిశితంగా పరిశీలిస్తే అందులో పెన్షనర్లకు ప్రాణవాయువు లాంటి అనేక అంశాలు ఉన్నాయి. పదవి విరమణ చేసినప్పుడు ఒకేసారి అందాల్సిన గ్రాట్యుటీ, ఉద్యోగ కాలంలో వాడుకోకుండా మిగిలిపోయిన సెలవులకు ఇచ్చే నగదు అంటే లీవ్ ఎన్కాష్మెంట్, అలాగే ప్రొవిడెంట్ ఫండ్లో ఉన్న వ్యక్తిగత పొదుపు మొత్తాలు మరియు పెండింగ్లో ఉన్న పిఆర్సి బకాయిలు వంటివి తక్షణమే విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తాలన్నీ ఒక్కొక్క పెన్షనర్కు లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఇవి అందినట్లయితే వారి వృద్ధాప్య అవసరాలకు, వైద్య ఖర్చులకు ఎంతో తోడ్పడతాయి. ముఖ్యంగా ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు స్పందిస్తూ ఒక కీలక ప్రకటన చేశారు. ఇక ఈ రీట్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న పదవి విరమణ ప్రయోజనాలన్నిటినీ కోర్టు నిర్దేశించిన 3 నెలల లోపే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ఒక సాధారణ ప్రకటన కాదు. ఎందుకంటే కోర్టులో ఇచ్చిన ఈ హామీని ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. అందుకే ఈసారి పెన్షనర్ల ఖాతాల్లోకి నగదు జమ కావడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఎన్నో నెలలుగా కొన్ని సందర్భాల్లో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక గొప్ప భారీ ఊరట. అలాగే మరొక అద్భుతమైన మరియు ఆశావాహనమైన విషయం ఏంటంటే, రిటైర్డ్ ఉద్యోగులకు అందే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పంపిణీ వయసు పైబడిన పెన్షనర్లకు అంటే 70 ఏళ్ళు లేదా 75 ఏళ్ళు దాటిన వారికి గతంలో మాదిరిగానే 10% నుండి 15% అదనపు పెన్షన్ను కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని సమాచారం. పెరిగిన వయసుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలు మరియు పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా ఈ అదనపు పెన్షన్ అనేది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతో అవసరం. గతంలో ఈ విషయంలో జరిగిన ఆలస్యం లేదా అన్యాయాన్ని సరిదిద్ది గౌరవప్రదంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి గత కొంతకాలంగా చెల్లింపుల్లో తీవ్రమైన ఆలస్యం జరుగుతూనే ఉంది. దీనివల్ల వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానము లేదా విరాళము కాదని, అది ఒక ఉద్యోగి తన సుదీర్ఘ సర్వీసు కాలంలో దాచుకున్న హక్కు అని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఆ హక్కును మరోసారి గుర్తు చేసింది. ఈ న్యాయ పోరాటంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మరియు ప్రతినిధులు ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. వారు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూ చేసిన కృషి ఫలితంగానే ఈ విజయం దక్కింది. అలాగే ఈ 3 నెలల గడువు అనేది పెన్షనర్ల జీవితాల్లో ఒక డెడ్‌లైన్ లాంటిది. ఈ కాల పరిమితిలోగా గ్రాట్యుటీ నుంచి పీఆర్సీ బకాయిల వరకు అన్నీ సెటిల్ అయితే రాష్ట్రంలోని ప్రతి పెన్షనర్ కుటుంబం ఎంతో సంతోషిస్తుంది. ప్రభుత్వం కూడా మానవీయ కోణంలో ఆలోచించి ఎలాంటి సాంకేతిక కారణాలు చెప్పకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని అందరూ కోరుకుంటున్నారు.